గురుగారు ఇంకో విషయం ఏంటంటే మీరు జ్యోతిష్యాల కోసం జాతకాల కోసం ఇది గట్టిగా చెప్తున్నారు కదా. జాతకాలు బాగుండి ముహూర్తాలు బాగుండి అన్నీ బాగా చూసుకొని పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితంలో ఎందుకు విడిపోతున్నారు అసలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత? అంటే చాలా జాతకాలు తప్ప మనుషులు తప్ప? చాలా చక్కని ప్రశ్న. జాతకాలు చూసి మంచి ముహూర్తం చూసి పెళ్ళిళ్ళు చేసిన వైవాహిక జీవితం వచ్చేసరికి చాలామంది వాళ్ళ మధ్యన బాంధవ్యాలు అవి లేకుండా విడిపోయి దూర దూరంగా ఉండి జీవితాలు సాగిస్తున్నారు. కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు, అవును. ఏగలేకపోతున్నారు, ఇవన్నీ పడుతున్నాం. అవును. వాస్తవానికి ఏంటంటే జాతక పరిశీలన చేసే వాళ్ళ దగ్గర ఉండేటువంటి దోషం తప్ప జాతక శాస్త్రంలో దోషం కాదు. అంటే అలా అది అర్థమేలా చెప్పండి. ఆ, సప్తమ ఇప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఎవరైనా కానీ ఏం చేస్తున్నారంటే పేర్లు చూస్తున్నారు. ఉమ్. ఆ పేరులో నక్షత్రాలు చూస్తున్నారు. ఈ నక్షత్రాలు జంతు యోని అని ఉంటుంది. ఆ జంతు యోని పరిశీలన చేస్తున్నారు. ఈ పరిశీలన అయిపోయాక 18 ఈ చెప్పన్న వధూవరుల గణన సంఖ్య అని చెప్పి ఒక చార్ట్ ఇస్తాడు పంచాంగంలో. 18 దాటిందా లేదా ఇక్కడ వరకునే చూసి 18 దాటగానే ఓకే పెళ్లి చేసేయచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు పెళ్లి విషయంలో చేసేటువంటి పొరపాటు ఇదే. ఈ 2 నిమిషాల పాటుకి ఇది కాకుండా వెంటనే చెప్పేస్తే వీడు వాల్యూ పడిపోతుంది. ఏమన్నా గాడిదు 2 నిమిషాలు చెప్పాడు, 1000 రూపాయలు ఇవ్వాలా కాన్సెప్ట్ అది. అవునండి. కాబట్టి ఈ 2 నిమిషాలు చెప్పాలంటే ఏ టు టైము రాసుకొని 4 రోజులు పోయి చెప్తారు. ఈ 4 రోజులు మన అంశం మీద అవతల కూర్చొని ఏం చేసినట్టు ఏదో పెద్ద పరిశోధన చేసి ఒక గ్రంథం తయారు చేసి మనకు చెప్తాడు అనమాట చెయ్యొచ్చు అని. తిప్పి తిప్పి కొడితే 3.5 నిమిషాల పని పోని. దీనివల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. సరిపోయాయండి అని అడిగేమనుకో అబ్బా ఎవరినైనా జాతక పరిశీలన చేసేవాడిని వధువరు ఆవు కుక్క అయిపోయి చేసేయచ్చు, మేక ఎలక అయిపోయి అంటే అనుకూలంగా ఉన్న జంతువులు అయిపోయి చేసేయచ్చు, 18 దాటింది చేసేయచ్చు తప్ప కుజుడు బాగున్నాడు, ఈ జాతకంలో కుజుడు బాగున్నాడు లేదా శుక్రుడు బాగున్నాడు, సప్తమాధిపతి బాగున్నాడు, ఇవి ఎవ్వడూ చెప్పరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆవు ఎలక అయ్యారు అనుకోండి, అబ్బాయి ఆవు అయ్యి అమ్మాయి ఎలక అయింది అనుకోండి. స్వామి నేను అదే చెప్తున్నాను, ఇవి ఒకనొక టైంలో ఉన్న బండ ప్రమాణాలు. ఒక తాంత్రిక గ్రంథంలో ఒక బదనిక ప్రయోగం అని ఒకటి ఉంటుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. పుష్మి నక్షత్రము గురువారం రోజున ఫలానా బదనిక తీస్తే మంచిది. ఎలా తీయాలి అనేది ఎవడు చెప్పడు, ఎందుకు తీయాలో చెప్పడు. ఉత్తరం వైపుది అయితే ధనం వస్తుంది, తూర్పు వైపు అయితే ఎలా వస్తుంది, పశ్చిమాంది అయితే ఎలా వస్తుంది. ఈ వేరు వ్యవస్థకు సంబంధించి తీసేవాళ్ళు ఉంటారు. ఈ వేర్లకు సంబంధించి ఏ టైంలో తీయాలో తెలియదు. ఆ వారము నక్షత్రం ఒకటే ఇలా బండగుర్తు అంటే పుస్తకంలో ఉంది కదా. అవునండి. ఆ గురువారంలో వచ్చేటువంటి నక్షత్రం రోజు ఉండేటువంటి నక్షత్ర అధిపతి గ్రహం బలం ఉందో లేదో తెలియదు, ఆ గ్రహం ఎక్కడ ఉందో తెలియదు, ఆ గ్రహానికి తీసేవాడి నక్షత్రం అనుకూలంగా ఉందో లేదో తెలియదు, ఏమీ తెలియదు చెప్తాడు, బండ గుర్తు పెట్టుకుంటాడు, చెప్పేస్తాడు. ప్రోగ్రామ్ మొత్తం చెడగొట్టేస్తాడు తప్ప సరైన వివాహ పొంతన చూసేవాడు 100కి 1 ఒకలో ఇద్దరు ఉన్నారు. లేరని నేను అన్నాను, మొన్న చూసాను ఒక ఇద్దరు చాలా బాగా చేశారు, లేరని నేను అన్నాను. కానీ ఉన్నటువంటి వాళ్ళల్లో 80% మంది పొల్యూటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఎలా అంటే 50 మంది దొంగలో అంటే అబ్బాయి 50 మంది మంచోళ్ళు అనాలి. ఇప్పుడు 20% మంది చాలా మంచోళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు నాకు తెలియదు. ఒక తిట్టుకోకుండా చెప్తున్నారు మీరు జాగ్రత్తగా తెలుగుగా విషయం చెప్తున్నారు. 20 మంది చాలా మంది ఉన్నారు, 100 మందిలో చాలా మంది 20% మంది అద్భుతమైనటువంటి పండితులు ఉన్నారు. వారి పాదపద్మాలకు సాక్షాత్ దక్షిణామూర్తి పాదపద్మాలకు చేసే నమస్కారం నేను చేస్తున్నాను. మిగిలిన 80 మంది గురించి నేను మాట్లాడను, అది దోషం మనకు. ఓకే గురుగారు, మంచి అవగాహన తెప్పించారు జనాలకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.